టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఆ టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండదు? అస్సలు టీడీపీ జనసేన బీజేపీ ఇంకా ఎవరు కలిసి వచ్చినా జగన్కి ఏమాత్రం తిరుగుతుండదండి. 100కి 200% ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు పూర్తి మెజార్టీతో, ఏమాత్రం తగ్గకుండా. అంటే అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే చేసిన అభివృద్ధి పనులు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇంకెంతకు మించి ఏం కావాలండి? ప్రతి మనిషి మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఆయన్ని కాదని ఇంకొకరికి అవసరం ఏముందని చూడాల్సిన అవసరం ఏముంది? నిన్న చూసినట్లయితే నారా లోకేష్ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాంకర్ ఏమడిగారంటే, మీరు జనసేనతో పొత్తులో వెళ్తున్నారు కదా, సీట్లు పంచుకుంటారు కదా, సీఎం సీటు కూడా పంచుకునే అవకాశం ఉందని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దానికి నారా లోకేష్ ఏమన్నా అసలు ఆ ప్రసక్తే లేదు, ముఖ్యమంత్రిగా నా తండ్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్కి అవకాశం లేదంటున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. ఆయన సామాజిక వర్గానికి, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి ఏమి సమాధానం చెప్తాడో ఆయన చెప్పాలి. ఆయన చెప్పేదే ఉందండి, ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. మనకి ఆ స్థాయి కాదు, ఆ హోదా కాదు అని ఆయనే చెబుతున్నప్పుడు ఇంకా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు పిచ్చోళ్ళు తప్పితే ఏమీ లేదండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీరేం చెప్పారు అదే మాట నిన్న లోకేష్ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం పవన్కి తెలుసు, పవన్ కూడా ఒప్పుకున్నాను ఆయన అంటున్నారు. మరి ఈ కార్యకర్తలు గ్రహించి ఆయన ఒక నైజాన్ని గుర్తించి ప్రజలు నడుచుకుంటే అతని ఆలోచన విధానాన్ని అంతా చూస్తున్నారు కాబట్టి తెలుసుకొని ప్రజలు అవగాహన కలుసుకొని అతన్ని వదిలించుకుంటే మంచిదని నా ఉద్దేశం. అంటే నారా లోకేష్ ఏమంటారంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావచ్చు, అనుభవం నాయకత్వం కావాలి. అది నా తండ్రి దగ్గరే ఉంది కాబట్టి నా తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ అనుభవంతో కదండి ఆయనకి 2014లో అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ అనుభవంతో ఏం చేశారు ఆయన? తాత్కాలికమైన కట్టి వాళ్ళ వ్యవస్థలని, వాళ్ళ పెత్తందారులని, వాళ్ళ ఉన్నత వర్గాలను అభివృద్ధి చేసుకున్నాడు. కానీ దేశానికి, రాష్ట్రానికి చేసింది అయితే ఏమీ లేదు. అది గ్రహించే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్కి మాత్రం అవకాశం లేదు, నా తండ్రికి అంటున్నాడు ఆయన. దానికి ఈ కారణాలనే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్కి అసలు అవకాశం ఉండదండి. నారా లోకేష్ చెప్పేదే ఉందండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒక పావులో వాడుకుంటున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కాకపోతే అతనికి సరైన ప్యాకేజీ ముట్టింది కాబట్టి అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు. అంటే పవన్ అభిమానులు కావచ్చు సార్, జన సైనికులు ముఖ్యంగా ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటేనే మేము సపోర్ట్ చేస్తున్నాం తప్ప లేదంటే లేదంటున్నారు. మంచి మాట అండి అది. మెజారిటీ నిన్నటి నుంచి చూసినట్టు మంచి మాట అండి. కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ అదే మాట మీద ఉండాలి. గెలిచినా ఓడినా పోరాడే శక్తి ఉన్న నాయకుడు వెనకాల నడవాలండి ఏ కార్యకర్త అయినా. అంతేగాని పార్టీని తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడిపోయే వాళ్ళ వెనకాల నడిస్తే కార్యకర్తలు ఏ రోజైనా ఇబ్బంది పడతాం ఖాయం. అంటే దానికి పవన్ కళ్యాణ్ నిన్నైతే మాట్లాడేది, ఇంతకుముందు ఏం చెప్పారంటే, ఈ పొత్తుని ఎవరైతే విచ్ఛిన్నం చేసే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా వైసీపీ కోవట్లుగానే చూస్తాను అంటున్నారు. ఆ మాట బాగా ఇంకేం చెబుతాడు? నిజమైన అభిప్రాయం చెప్పిన వాళ్ళు ఏదో ఒక నిందేసి తప్పించుకోవాలి కాబట్టి అలాగే చెప్తారు. కానీ వాస్తవం ఏంటనేది కార్యకర్తలకి, జనసైనికులకు కూడా ఈ పాటికి అర్థమైపోయింది. మనం అనవసరంగా ఈ వ్యక్తిని నమ్ముకున్నామనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా తప్పనిసరిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు, ఆయన వెన్నంటే ఉంటారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అయినా ఆ సామాజిక వర్గానికి కావాల్సిన ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళలో అందులో ఉన్న వాళ్ళందరికీ 2000 కోట్లు విడుదల చేసి అందరికీ సహాయ సహకారాలు చేస్తున్నప్పుడు ఆయన వెనకాల ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ వెనకాల ఎవరు ఉండరండి. అయితే ఏదైతే ఉందో ఇలా వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్, ఈ వ్యాఖ్యల కింద క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన పొత్తుకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఏముండదండి. ఆయన అమ్ముడిపోయాడండి. ఇంకా కార్యకర్తలు వద్దన్నా ఆయన ఏం వినడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు ముందుకి. నాకు తెలిసిన సమాచారాన్ని బట్టండి, ఒక మీటింగ్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి సభలో ఒక కార్యకర్త నిల్చొని అడిగారట, మీరు ఇలాగా పార్టీని అలా వెళ్తే మనం విడిగానే పోటీ చేద్దాం అని అడిగితే, అంతిమ నిర్ణయం నాది, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని పబ్లిక్గా చెప్పాడని అక్కడ ఉన్న కార్యకర్తలు మాకు తెలిసిన వాళ్ళు ఒక అతను చెప్తే నేను విన్నానండి స్వయంగా. డైరెక్ట్గా పబ్లిక్లోనే ఆయన్ని నిలదీశారంట కార్యకర్తలు. మనం ఒంటరిగా వెళ్దాము, పోరాడదాం, ఈ రోజు కాకపోతే రేపటికైనా మనకు అవకాశాలు ఉన్నాయని అడిగితే, నిర్ణయం నాది, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పార్టీలో నుంచి వెళ్ళిపోండి అని పబ్లిక్గా ఆయన మీటింగ్లో చెప్పాడంటండి ఈ విషయం. దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే, ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేను, మళ్ళీ జగనే సీఎం అవుతాడు కాబట్టి
జగన్ సీఎం కాకూడదు ఎట్టి పరిస్థితులు. అందుకే నేను జనసేన టీడీపీ కలిసి అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు తాను ఎలా ఎదగాలి, తాను చేసే అభివృద్ధి పనులేంటి, నేను ప్రజలకు ఏ విధంగా సహాయంగా చేయగలను, ఏ విధమైన సేవ చేయాలని ఈ మేనిఫెస్టోతో ఈ విషయాలతో ముందుకెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అనే ఉద్దేశంతో పార్టీ స్థాపించిన వాడు అసలు అతను పార్టీ నాయకుడేనా? అసలు ఆ విషయం ఏవైనా అర్థం ఉంటుందా దానికి? ఒక పార్టీ నాయకుడు తాను ప్రజలకు ఏం చేయగలను, నేను ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయగలను, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ విషయాల మీద చెప్పుకొని ముందుకెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకుండా ఉండడం కోసమే నేను పార్టీ పెట్టాను అనే అతను అసలు నా ఉద్దేశంలో నాయకుడే కాదండి. అది కేవలం ప్యాకేజీ తీసుకోవడం వల్ల చంద్రబాబు నాయుడుతో తొత్తు వల్ల అలా మాట్లాడుతున్నాడు. కానీ అతనికి పార్టీ నడిపే ఉద్దేశమే లేదండి. ఎందుకు సార్ 2014లో చూసినట్లయితే అప్పుడు చంద్రబాబు బయట సపోర్ట్ చేశారు, 2019లో జగన్ రాకూడదని విడిగా పడింది, ఇప్పుడు మళ్ళీ 2020 కలిసి పోటీ చేశారు. ప్రతిసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన టార్గెట్ చేస్తున్నారు? అసలు పార్టీ స్థాపించింది అతను జగన్మోహన్ రెడ్డికి యాంటీగా. తాను పార్టీ స్థాపించి ప్రజలకు ఏదో చేద్దామనే ఉద్దేశంతో అతను పార్టీ స్థాపించాల. కేవలం చంద్రబాబు నాయుడు తొత్తు కోసం, చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం, నారా లోకేష్ అభివృద్ధి కోసం అతను పార్టీ స్థాపించి వారి సామాజిక వర్గాన్ని కూడా విలువ లేకుండా చేసి వారి కార్యకర్తలను కూడా అవమానపరిచి ఆయన చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. నిన్న చూసినట్లయితే సీనియర్ ఏదైతే ఉందో సీనియర్ రాజకీయవేత్త అదిరామ జోగి గారు ఒక లెటర్ రాశారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్కి. ఏమని లెటర్ రాశారంటే అందులో ఇలా లోకేష్ మాట్లాడడం జరిగింది సీఎం సీటు గురించి. ఈ విషయం మీకు తెలుసా లేదా? ఒకవేళ తెలిసినా కూడా మౌనంగా ఎందుకుంటారో ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించారండి, ఆయన మనోభావాల్ని ప్రశ్నించాడు. కానీ వీనికి తెలుసండి అన్నీ. ఎన్ని తెలిసినా కూడా, ఎన్ని చెప్పినా కూడా చెవిటోడి ముందు శంఖం ఊదిన సందంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి తొత్తు. ఎవరు ఏమి చెప్పినా అతను అలా ముందుకు వెళ్తాడు. అతను స్వతహాగా కష్టపడి పార్టీని నిలబెట్టి చేసే ఉద్దేశం అతనికి లేదు. అతను చంద్రబాబు నాయుడు తొత్తు. అందులో జోగే గారు ఏమంటారంటే స్పష్టంగా, మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, అంటే మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీరు మాత్రం చంద్రబాబుని కావాలనుకుంటున్నారు ఎందుకు అని ఆయన నేను ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్గా. అతను చంద్రబాబు నాయుడు సృష్టించిన నాయకుడు అండి. అతనికి ప్రజలకు ఏదో చేద్దామని ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాదు. అందువల్ల అతను చంద్రబాబు నాయుడు కోసమే ఉంటాడు, చంద్రబాబు నాయుడు కోసమే బతుకుతాడు, అవసరమైతే చంద్రబాబు నాయుడు కోసమే చనిపోతాడు కూడా. అంతేగాని వారి కార్యకర్తల కోసం, వారిని నమ్ముకున్న ప్రజల కోసం ఏ మాత్రం మంచి చేసే ఉద్దేశం అతనికి లేదు. ఆ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు ఆయనకి లేవు. అంటే నిన్న మనం చూసినట్లయితే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఆంధ్రజ్యోతిలో కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో 23 నుంచి 30 సీట్ల వరకు ఇస్తారు. ఆ 30 సీట్ల కోసం మీరెందుకు పొత్తు పెట్టుకోవాలి, ఒంటరిగా పోటీ చేసి 170 స్థానాలు మీ బలం చూపించచ్చు కదా అంటున్నారు. మేము చెప్పేది అదేనండి. ఒంటరిగా పోటీ చేసి ప్రజల్లో నిలబడి ఈసారి కాకపోతే ఇంకోసారికైనా నిలబడే తత్వం ఒక ప్రజా నాయకులకి మాత్రమే ఉంటుందండి. ఇతను నాయకుడు కాదండి, ఇతను సీజనల్ నాయకుడు. ఖాళీ సమయాల్లో వచ్చి రాజకీయం చేసుకుని వెళ్ళే వ్యక్తి. ఇతనికి అంత అవగాహన లేదండి, అంత ముందుకు తీసుకెళ్లే లక్షణాలు లేవండి ఇతనికి. అంటే ప్రతి ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్తున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వను, దానికోసమే ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈసారికి ఏంటండి, అతను పార్టీ స్థాపించిందే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం. అతను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయకూడదన్న ఉద్దేశంతోనే అతను పార్టీ స్థాపించాడు. ఆయన 2019 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం అసంభవం అని చెప్పాడు. మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఆ విషయాన్ని. అలాగా చెప్పుకుంటూ వెళ్ళడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరండి. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడికి దాసోహం అండి. ఎందుకు సార్, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి దాసోహం? ప్యాకేజీ అండి, ప్యాకేజీ, కేవలం ప్యాకేజీ కోసమే అతను రాజకీయ పార్టీ పెట్టాడు, దానికోసమే మనుగడ సాగిస్తున్నాడు. ఆయన మాట నేను చెప్తున్నాను, ఎవరైతే నన్ను ప్యాకేజ్ అంటారో వాళ్ళు చెప్పు తీసుకొని ఆయన ప్రజల్లోకి వస్తే 100 మంది కొడటానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, ఆయన నమ్ముకున్న జన సైనికులే సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన చేసిన మాటలు నమ్మి ఆయన వెనకాల నడిచిన వాళ్ళు ఈరోజు ఆయనతో చెప్పు కొడటానికి సిద్ధంగా ఉన్నారండి. ఫైనల్గా చెప్పండి సార్, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు బయట 175 అంటున్నారు, ఈ నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కూడా అంటున్నారు 160 సీట్లు గెలుస్తామంటున్నారు. ఈ రెండింటిలో ఏది సాధ్యమైందని, ఏది అసలు ఎంతవరకు? 100% 175 వైనాట్ అనేది సాధ్యం అవుతుందండి. వాళ్ళు చెప్పేది ఏ మాత్రం సాధ్యం అవుదండి, అది ప్రజల్లో ఉందండి. వాళ్ళ ఎల్లో మీడియాలో రాసుకున్నంత మాత్రాన ఏమీ వరగదండి. ప్రజల్లో ఉంది. ఆయనకు 100% అనుకున్నది సాధిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు.